అర్జునుడి మనోవిచారం. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ద్వారక నుండి తిరిగి వచ్చిన అర్జునుడి ముఖంలో చెప్పలేనంత విచారం కనిపించింది. వస్తూనే ధర్మరాజు పాదాల మీద పడి కన్నీరు కార్చాడు అర్జునుడు. తమ్ముణ్ణి ఓదార్చి జరిగిన వృత్తాంతం చెప్పమన్నాడు ధర్మరాజు. దుఃఖాన్ని ఆపుకుంటూ అర్జునుడు, ఆప్తబంధువు గాఢమిత్రుడు అయిన శ్రీకృష్ణుడు మనల్ని నట్టేట ముంచి వెళ్ళిపోయాడు. ఆయన లేని జీవితం శూన్యం అనిపిస్తోంది. ఆయన వల్ల మనం పొందిన సహాయాలు చెప్పలేనన్నున్నాయి. ఆయన ప్రభావం వల్లనే దేవతలు నా పరాక్రమాన్ని మెచ్చుకున్నారు. ద్రుపద మహారాజు ప్రకటనకు స్పందించి ద్రౌపదీ స్వయంవరానికి వచ్చిన రాజులెందరినో ఆయన దయ వల్లనే జయించగలిగాను. మత్స్యయంత్రాన్ని ఛేదించే ద్రౌపదిని పొందగలిగాను. ఆ పురుషోత్తముని సాన్నిధ్యం వల్లనే ఇంద్రాది దేవతలను జయించి ఖాండవ వనాన్ని అగ్నికి అప్పగించగలిగాను. అందుకు సంతోషించిన దానవుడైన మయుడు మయసభను నిర్మించి బహూకరించాడు. ఆ సభలోనే రాజసూయ యాగం జరిపినప్పుడు ఎందరో రాజులు అమూల్యమైన కానుకలు సమర్పించారు. మహాభైరవ యజ్ఞంలో బలి ఇవ్వడానికి రాజులెందరినో బంధించిన జరాసంధుడిని శ్రీకృష్ణుని అనుగ్రహంతోనే భీమసేనుడు జయించాడు. రాజసూయ యాగ పునీత జలాలతో పవిత్రమైన ద్రౌపది శిరోజాలను అపవిత్రం చేసిన దుష్టుల ప్రాణాలు పోవడానికి శ్రీకృష్ణుడి దయే కారణం. అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో ఒకనాడు అందరితో పాటు ద్రౌపది కూడా భోజనం చేసింది. మనకు కష్టాలు కలిగించాలనుకున్న దుర్యోధనుడి దుర్బుద్ధి వల్ల 10,000 మంది శిష్యులతో దూర్వాస మహర్షి మన దగ్గరకు వచ్చాడు. భోజనం సమకూర్చమని అడిగాడు. అక్షయపాత్రలో మిగిలిన ఆకును స్వీకరించి గండం గట్టెక్కించాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడి మహిమ వల్లనే ఉమాసహితుడైన శంకరుని కూడా ఆ యుద్ధంలో ఆశ్చర్యపరిచాను. పరమశివుడు సంతోషించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. కృష్ణుని కృపచేతనే శరీరంతో స్వర్గానికి వెళ్ళాను. దేవేంద్రుని సభలో ఇంద్రునితో సమానంగా అర్ధాసనాన కూర్చున్నాను. దేవేంద్రుని కోరికపై కొన్ని రోజులు స్వర్గంలో గడిపి నివాస కవాచాది రాక్షసులను జయించాను. ఇదంతా ఆ పరమాత్మని కృపా విశేషమే. అజ్ఞాతవాస కాలంలోనూ శ్రీకృష్ణుడి కరుణ తోడవ్వడం వల్లనే అజేయులైన భీష్మ ద్రోణాది మహాత్ములను జయించి విరాటరాజు యొక్క గోవులను తిరిగి అప్పగించాను. శ్రీకృష్ణుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు నా మీద ఉండడం వల్లనే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, భూరిశ్రవుడు, సుశర్మ, శల్యుడు, సైంధవుడు, బాహ్లికుడు మొదలైన వీరులెందరో తిరుగులేని అస్త్రాల వర్షం నా మీద కురిపించినా నన్నేమీ చేయలేకపోయాయి. శ్రీకృష్ణుడికి నాపై గల ప్రేమానురాగాలు వర్ణించసాధ్యం కానివి. అలాంటి పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. నా ఆత్మీయ మిత్రుడైన కృష్ణుడు ఈ లోకంలో లేకపోవడంతో నా హృదయం శూన్యమైపోయింది. నా సమస్త శక్తులు ఎవరో తీసుకుపోయినట్లు అనిపిస్తోంది. శత్రువులను జయించడం ఇక నా వల్ల కాదు. జలచరాలలో పెద్ద ప్రాణి చిన్న ప్రాణిని, బలమైనది దుర్బలమైన దాన్ని చంపివేయడాన్ని చూస్తాం. అదేవిధంగా యాదవ వంశీయుల ద్వారా భగవంతుడు ఇతర రాజులను సంహరింపజేశాడు. తర్వాత వారిలో వారే కలహించుకొని నశించినట్టు చేసి ఆ ప్రభువు పూర్తిగా ఆ లోకాన్ని వేడి వెళ్ళిపోయాడు. ఆ స్వామికి నాపై గల ఆత్మీయత ఎలాంటిదో ఇప్పుడు గుర్తొచ్చి నా మనసు ఆందోళనతో నిండిపోయింది అని పలికాడు. శ్రీకృష్ణ భగవానుడు పరంధామం చేరుకోవడం, యాదవ వంశీయులు రూపుమాయడం మొదలగు వృత్తాంతాన్ని అర్జునుడి ద్వారా విన్న ధర్మరాజు విభ్రాంతుడయ్యాడు.